హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏం చేసుకుందాం చూపిస్తాను రండి. ఉప్పు, కారం, జీలకర్ర, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చెనపప్పు, 2 గ్లాసెస్ ఆఫ్ వరిపిండి. హాయ్ అత్తమ్మ, హాయ్ చెప్పండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. 2 గ్లాసులు వరిపిండి అనేది వేసేసుకుంటున్నామండి. నెక్స్ట్ మా అత్తమ్మ మెజర్మెంట్స్ అనేది వేస్తున్నారు. చూడండి, నేను చెప్తాను మెజర్మెంట్స్ ఏంటి అనేది. ఫస్ట్ మనం 1 స్పూన్ అనేది సాల్ట్ వేసుకుంటున్నామండి. నెక్స్ట్ 2 స్పూన్స్ అనేది కారం వేసుకుంటున్నాము. నెక్స్ట్ 1 స్పూన్ అనేది జీలకర్ర వేసుకుంటున్నాము. 2 స్పూన్స్ అనేది నువ్వులు వేసుకుంటున్నాము. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా 2 స్పూన్స్ అనేది వేసుకుంటున్నాము. నెక్స్ట్ కరివేపాకు అనేది మనకు నచ్చినంత వేసుకోవచ్చండి. అత్తమ్మ గారు అయితే చెప్తున్నారు అలా అని. చిటికెడు పసుపు అనేది వేస్తున్నారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది వేస్తున్నాను చూడండి. నేను రెండింటికి కలిపి వేసేస్తున్నాను ఆయిల్ అనేది హీటింగ్కి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం మిక్స్ చేసుకోవడానికి కూడా పిండిలో మిక్స్ చేసుకోవడానికి కూడా వేసేస్తున్నాను. మా అత్తమ్మ పచ్చెనపప్పు కూడా వేసేస్తున్నారు. అంతలోపు ఆయిల్ అనేది హీట్ అవుతుంది పక్క నుంచి. ఫస్ట్ హీట్ చేస్తున్నాము. హీట్ చేసిన తర్వాత 2 గరిటెలు అనేది నూనె అనేది వేస్తున్నాము. ఇందుకు నేను ఏం చేస్తున్నాను అనేది మీకు చెప్పలేదు కదా, పప్పు చెక్కలు అనేది చేస్తున్నాము. ఇప్పుడు నేను వాటర్ అనేది మిక్స్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగా గట్టిగా అవ్వాలి. వన్స్ గట్టిగా అయిపోయిన తర్వాత ముద్దలాగా నేను ఒక శారీ కవర్ టైప్ది తీసుకున్నాను. తీసుకొని దానికి ఆయిల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఎలా స్ప్రెడ్ చేస్తున్నానో ఒకసారి చూడండి. సేమ్ అలానే స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం చిన్న చిన్న ఉండల్లాగా మనం గులాబ్ జామ్ అవి చేసుకుంటాం కదండి, సేమ్ అలానే గులాబ్ జామ్ ఉండల్లాగే చిన్న చిన్నగా చేసుకోవాలి. నేనేంటంటే ఒక 6 బాల్స్ అనేది చేసుకొని పెట్టుకుంటున్నాను. ఒకేసారి మనం చేసుకోవడానికి ఎలా చేస్తున్నాను ఒకసారి చూడండి. సో క్లోజ్ చేస్తాం, జస్ట్ చూపిస్తున్నాను కదా, సేమ్ అలా క్లోజ్ చేసుకొని జస్ట్ దీన్ని ప్రెస్ చేస్తాము. ఏదైనా ఒక గ్లాస్ లాంటిది తీసుకొని బేస్ అనేది ఈవెన్గా ఉండాలండి. నేను ఎలా చేస్తున్నానో చూడండి ఒకసారి. వన్స్ అలా చేసిన తర్వాత మీకు కంప్లీట్ అయిపోయింది. ఈజీగా కూడా ఉంటుందండి ఈ ప్రాసెస్ అనేది మీకు. నెక్స్ట్ థింగ్ మనం ఆయిల్ ఆల్రెడీ హీట్ చేసుకున్నాం కదండి, సిమ్లో పెట్టి ఆల్రెడీ హీట్ చేశాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెడుతున్నాను చూడండి. వన్స్ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఏదైతే పప్పు చెక్కలు ఏవైతే చేసుకున్నామో అవి అందులోని ఆయిల్లో డిప్ చేసేస్తాము. చూడండి, నాలా భయపడడం మాత్రం చెయ్యకండి. నాకు కొంచెం ఆయిల్ అంటే భయము. చూడండి అలా ఈ సింపుల్గా వేసేసుకోవచ్చు. ఎక్కడ కూడా విరగవు. చాలా ఈజీగా కూడా ఉంటుంది ప్రాసెస్ అనేది. సో ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం ట్విస్ట్ చేసుకుంటాము. వన్స్ ట్విస్ట్ చేసుకున్న తర్వాత మనకు చూడండి కలర్ అనేది గోల్డెన్ కలర్లోకి వస్తుంది చూడండి. వన్స్ ఆ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనకి వేగిపోయినట్టే. సో అవి తీసుకొని జస్ట్ అలా వడగొట్టుకొని వేసుకుంటాము. అంతే ప్రాసెస్ అనేది. సో సింపుల్. చూడండి ఎన్ని చేశాను. అమ్మా, ఇంత చేసేసరికల్లా చాలా స్ట్రెయిన్ అయిపోయాను. లస్సీ మా అత్తయ్య మామయ్య టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు. తీసుకోండి అత్తమ్మ. ఇంకా మామయ్య ఎలా ఉందో చెప్పండి. చూసారా ఫ్రెండ్స్? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్.